ఆప్ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పగ తీర్చుకున్నారా? ఆయన లెక్క గట్టిగానే సెటిల్ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆప్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి, ఆ పార్టీ విజయాలకి ఆప్ చీపిరి అడ్డుపుల్లగా మారుతుందనేటువంటి భావన కాంగ్రెస్ లో ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇటు ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేసింది. గుజరాత్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలకు భారీగా గండి కొట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 25 ఏళ్లుగా అధికారంలో ఉంది. గత ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీపై భారీ వ్యతిరేకత ఉందని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కాషాయ దళం కంగు తినడం ఖాయం అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవకాశాలను దెబ్బతీసింది. రేసులో హస్తం చేయి విరగ్గొట్టి భారతీయ జనతా పార్టీకి విజయాన్ని చేరువ చేసిందనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటుగా అర్బన్ మిడిల్ క్లాస్ లో భారతీయ జనతా పార్టీపై పెరిగినటువంటి అసంతృప్తి, అసమ్మతిని ఆప్ తన అకౌంట్ లో పడేలా చేసుకోవడంలో సక్సెస్ అయింది. సుమారు 60 స్థానాల్లో కాంగ్రెస్ అవకాశాలను చెల్లా చెదురు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదే రాహుల్ కి ఆప్ ని టార్గెట్ చేసేలా చేసిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇక హర్యానాలో సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం దాదాపు ఖాయమని విశ్లేషకులు, అనలిస్టులు, సర్వే రాయిళ్లు సైతం అంతా బెట్టింగులు వేసి మరీ చెప్పారు. కానీ లాస్ట్ మినిట్లో మాత్రం సీను మారిపోయింది. భారతీయ జనతా పార్టీ వ్యూహ రచన, మోదీ ఇమేజ్, మోదీ క్రేజ్, అమిత్ షా గ్రౌండ్లో పార్టీ క్యాడర్ మొత్తం పనిచేసేలా చేయడంలో సక్సెస్ అయినప్పటికీ కాంగ్రెస్కి విక్టరీని దూరం చేసినటువంటి క్రెడిట్ మాత్రం ఆప్ పార్టీదే అని చెబుతూ ఉంటారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. గోవాలోను కాంగ్రెస్ విజయానికి అడుగు దూరంలో నిలిచిపోవడానికి ఆప్ కారణమైంది. అక్కడ భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు తక్కువగా వచ్చాయో సరిగ్గా అన్నే ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీలో పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచుతోంది. ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ అవకాశాలకు శాపంగా మారుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదే కాంగ్రెస్ ను కలవరం పెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీని తుంగలో తొక్కాలని, ఆ పార్టీకి భారీగా గండి కొట్టాలని, అది హస్తిన వేదికగా అయితే సాధ్యమని లెక్కలు కట్టినటువంటి రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్లను కూడా భారతీయ జనతా పార్టీకి మళ్లించేలా చేశాడని కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు మైనారిటీ ఓటింగ్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో బలమైన నేతలను బరిలోకి దింపకుండా లోపాయికారిగా ఇప్పుడు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి సాయం చేశాడని కూడా కొంతమంది ఎనలిస్టులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య తెర వెనక లాలూచీ ఉందని, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ గా చీపురిని ఉపయోగిస్తున్నారనేటువంటి లెక్కలు వేసుకున్నటువంటి రాహుల్ గాంధీ కేజ్రీవాల్ పార్టీని భూస్థాపితం చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి వేదికగా ఢిల్లీని ఎంచుకున్నారు. హస్తిన సంగ్రామంలో ఆప్ చీపురు పుల్లలు విరిగిపోయేలా చేయడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యాడనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఢిల్లీలో ఆప్ అభ్యర్థులు కనీసం 10 స్థానాల్లో 100ల ఓట్లతోనే ఓడిపోయారు. ట్రిపుల్ డిజిట్ నెంబర్తో పరాజయం పొందారు. ఇటు 15 మంది అభ్యర్థులు కేవలం 2000 ఓట్ల తేడాతోనే పరాజయం పాలయ్యారు. కేజ్రీవాల్ పై గుర్రుగా ఉన్నటువంటి మైనారిటీలను తమ వైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. చివరికి కేజ్రీవాల్ సైతం తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడంలోనూ రాహుల్ గాంధీ విజయం సాధించారని రాజకీయ పండితులైతే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీని చావు దెబ్బ కొట్టడంలో రాహుల్ గాంధీ వ్యూహం అయితే సక్సెస్ అయింది. మరి దీనిని ఆయన రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలా క్యాష్ చేసుకుంటాడో అనేది మనం ఖచ్చితంగా చూడాలి.